కేసీఆర్ వెన్ను వణికేలా రేవంత్ సంచలన నిర్ణయం. రేవంత్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? ఇంతకు రేవంత్కి అసలు అంత సీన్ ఉందా? కేసీఆర్ వెన్ను వణికేలా చేసిన విషయం ఏంటి? దీని వెనకాలన్న అసలు నిజం ఏంటి? అసలు కేసీఆర్కి ఈ పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? 2019 ఎలక్షన్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? కేసీఆర్ ఏం చేయబోతున్నారు? రేవంత్ కేసీఆర్ కోసం ఎలాంటి స్కెచ్ సిద్ధం చేసుకున్నారు? రేవంత్ తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి. తెలంగాణ రాజకీయాల్లో బలమైన నేతగా మొదటి నుంచి గుర్తింపు పొంది ఇటీవల టీడీపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన కొండగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఇక కాంగ్రెస్లో చేరిన రేవంత్ టీఆర్ఎస్ పార్టీని ఉతికారేయడమే తన పనిగా పెట్టుకున్నారు. ఇక మంత్రి లక్ష్మారెడ్డితో అయితే రేవంత్ డి అంటే డి అనే రేంజ్లో తలపడుతున్నారు. ఇద్దరు ఒకరికొకరు వ్యక్తిగత దూషణలకు దిగుతూ నోటికి ఎంతొస్తే అంత మాట అనేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఒకరిని ఓడిస్తానని ఇంకొకరు సవాల్ విసురుకునే వరకు వెళ్ళిపోయింది వ్యవహారం. ప్రస్తుతం రేవంత్ మంత్రి లక్ష్మారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ వ్యవహారంలోకి కొత్తగా టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు కూడా చేరి మరింత అగ్గి రాజేస్తున్నారు. జడ్చర్లలో నువ్వెలా గెలుస్తావో చూస్తానంటూ రేవంత్ రెడ్డి అంటుంటే వచ్చే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తన కంటికి కనిపించకుండా అసెంబ్లీలకు అడుగు పెట్టకుండా చూడాలని కేసీఆర్ హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించాడట. దీనిలో భాగంగా ఇటీవల 3-4 మంత్రులు కొండగల్లో పర్యటించి రేవంత్ హవా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే జడ్చర్లలో మంత్రి లక్ష్మారెడ్డి ఓడిపోవడం ఖాయమని రేవంత్ అంటున్నారు. వీరిద్దరూ వ్యక్తిగత స్థాయికి దిగజారి విమర్శలు చేసుకోవడం గమనార్హం. గతంలో మంత్రి లక్ష్మారెడ్డి విద్యార్హతలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డిని ఓడించేందుకు స్వయంగా రేవంత్ బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. కొండగల్ నియోజకవర్గంలో తనకు తిరుగులేదని, ఇక్కడ తన స్థానంలో ఇతరులను బరిలోకి దింపి జడ్చర్లో ఆయన రంగంలో దిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.